సో ఆల్రెడీ ఇంతకు ముందు మూవింగ్ యావరేజెస్ చెప్పుకున్నాం కదా. మూవింగ్ యావరేజ్ మెథడ్ ఇంతకు ముందు చెప్పుకున్నాము. అదేంటంటే ఫర్ ఆడ్ నెంబర్ అయితే ఎలా చేయాలి, ఈవెన్ నెంబర్ అయితే ఎలా చేయాలి, సెంటరింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పుకున్నాం ఇంతకు ముందు. హలో 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 హలో, ఎనీవన్ కెన్ హియర్ మీ? Yes, madam. ఓకే. నిన్న నేను మూవింగ్ యావరేజ్ మెథడ్స్ చెప్పాను కదా మొన్న క్లాస్ లో, అర్థమైనాయి? తిరుపతిరావు ఉన్నావా? ఉన్నా మేడం. ఇంతకు ముందు మూవింగ్ యావరేజ్ మెథడ్ చెప్పాను కదా, అర్థమైందా? అది అర్థం కాలేదు మేడం. వాల్యూ చేయమన్నారు కదా, ఎట్లా వాల్యూ చేయాలో తెలియకుండా ఆగిపోయాం. ఎట్లా వాల్యూస్ చేయాలో తెలియలేదా? క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో అర్థం కాక ఆగిపోయాం. అర్థం కాలేదా? అది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను, చూడండి. Now you can ask me doubts. ఇదిగోండి, ఇది మూవింగ్ యావరేజ్ మెథడే కదా ఇంతకుముందు నేను చెప్పింది. మేడం ఒకసారి చెప్పరా? ఇదిగోండి, మూవింగ్ యావరేజ్ మెథడే కదా. ఈ మూవింగ్ యావరేజ్ మెథడ్ లో ఇక్కడ చూడండి, ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్ రెండు ఉంటాయి. ఆడ్ నెంబర్ వస్తే ఈవెన్ నెంబర్ వస్తే రెండు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి 3 ఇయర్ మూవింగ్ యావరేజ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చదివితే చూస్తున్నారు, ఇక్కడ ప్రొవైడ్ జాన్ విత్ 3 ఇయర్ మూవింగ్ యావరేజ్. అర్థమవుతుందా? హలో హలో, ఇక్కడ 3 ఇయర్ మూవింగ్ యావరేజ్ అంటే 3 అంటే ఏ నెంబర్? అది ఆడ్ నెంబరే కదా. కాబట్టి 3 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ లో మీకు ఇచ్చేటప్పుడు ఇయర్ వైజ్ ఇస్తాడు. ఇక్కడ డైరెక్ట్ గా ఇయర్ వైజ్ 1994, 95 ఈ ఇయర్ అనేది మీకు ఇచ్చేస్తాడు ప్రాబ్లమ్ లో. యూనిట్స్ అనేది మీకు ప్రాబ్లమ్ లో ఇచ్చేస్తాడు. సో 3 ఇయర్స్ కనుక్కోమన్నాడు అనుకోండి. ఇప్పుడు 2 అంటే 1, 2, 3 ఇయర్స్ కదా. 2 + 5 + 2 అంటే ఏంటి? మొత్తం ఎంత అవుతుంది? 9/3. అర్థమైందా? 9/3. 9/3 వేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఫస్ట్ మనకు మూవింగ్ యావరేజ్ అంటే ఫస్ట్ దానికి 3 కనుక్కోవడానికి లేదుగా. సెకండ్ దానికి వచ్చేసరికి నువ్వు 3 కనుక్కోగలవు. ముందుది వెనకది కనుక్కోగలవు కాబట్టి 9/3
9/3 వేస్తే నీకు 3 వస్తుంది. అలాగే తర్వాత ఫస్ట్ తీసేయాలి. తర్వాత 5 + 2 + 2 5 + 2 + 2 మళ్ళీ 9 9/3 వేస్తే మళ్ళీ 3 మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 2 + 2 + 7/3 2 + 7 + 6/3 అట్లా వేసుకురావాలి. అర్థమైందా? హలో అదే మేడం. అలా వేసుకురావాలి. అలా వేసుకొస్తే ఏంటంటే అలా వేసుకొచ్చిన తర్వాత ఇదిగోండి, సో ఆల్ వాల్యూస్ వస్తాయి. ఇదిగో 3 వస్తుంది, మూవింగ్ యావరేజ్ 3 3.675 మళ్ళీ లాస్ట్ రాదు, ఎందుకంటే 3 వాల్యూలు ఉండవు కదా లాస్ట్ దానికి, లాస్ట్ రాదు. సో ఇప్పుడు మూవింగ్ యావరేజ్ కనుక్కోవాలి అని అంటే ఏంటి, ఈ మూవింగ్ యావరేజ్ కనుక్కునేటప్పుడు ఇయర్ అనేది ఏంటి, నువ్వు ఎక్స్ యాక్సిస్ లో తీసుకున్నావు, రెస్పాన్స్ అనేది వై యాక్సిస్ లో తీసుకుంటావు. వై యాక్సిస్ లో తీసుకొని వీటికి గ్రాఫ్ గీస్తావు. గ్రాఫ్ గీసి యూనిఫామ్ గా అంటే మధ్యలో ఏది వస్తుందో దానికి ఒక లైన్ గీస్తావు, అది ట్రెండ్ లైన్ అని అంటాం. క్లియర్? ఒకవేళ అలా కాకుండా ఇది 3 years కి అయితే 3 years కి అయితే నువ్వు వరుసనే దిగుతుంది కూడా 3 years కి సంబంధించింది. 3 + 4 + 8/3 15 15/3 5 మళ్ళీ ఈ రెండు ఇచ్చేస్తాడు, ఇయర్ సేల్స్ ఇచ్చేస్తాడు. ఇక్కడ మళ్ళీ 3 4 + 8 + 6/3 18 18 18/3 6 ఈ రెండు ఇచ్చేస్తాడు. ఈ రెండింటికి 3 year మూవింగ్ యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి 3 year మూవింగ్ యావరేజ్ దీన్ని కనుక్కున్నాడు. మళ్ళీ ఇయర్స్ ఎక్స్ యాక్సిస్ లో వేసాడు, సేల్స్ వై యాక్సిస్ లో వేసాడు. మొత్తానికి గ్రాఫ్ గీస్తాడు. గ్రాఫ్ గీసిన తర్వాత ఓవరాల్ గా ఎస్టిమేట్ చేసి ట్రెండ్ లైన్ గీస్తాడు. ట్రెండ్ లైన్ వచ్చి సేల్స్ ఎక్కడ తగ్గుతుందో అది మూవింగ్ యావరేజ్. అంటే ట్రెండ్ అది 4 అంటే సేల్స్ ఎక్కడ 4 దగ్గర జరుగుతున్నాయి, అది ట్రెండ్ అంటాం. హలో ఓకేనా? అలా కాకుండా ఈవెన్ నెంబర్ ఇస్తే, ఈవెన్ నెంబర్ అంటే 4 year మూవింగ్ యావరేజ్ అని అన్నాడు. 4 years మూవింగ్ యావరేజ్ ఇచ్చేస్తే మళ్ళీ ఇయర్ ఇచ్చేసాడు, యాన్యువల్ సేల్స్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత 4 years కి ఇచ్చినప్పుడు ఏం చేస్తావంటే 4 years కనుక్కోవాలి కదా, అంటే 36 + 43 + 43 + 34 మొత్తం 4 సంవత్సరాలది 4 సంవత్సరాలది 156. కానీ దీన్ని సెంటరింగ్ చేస్తాం, ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని సెంటరింగ్ చేస్తాం. సో 156 ఇప్పుడు ఆల్రెడీ నీకేంటి 1 2 3 4 సంవత్సరాలు అంటే 36 + 43 + 43 + 34 వేస్తే ఎంత వచ్చింది నీకు? 156 వచ్చింది. 156/4 వేస్తే 39 వచ్చింది. రైట్? ఈ 39 వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంటే మళ్ళీ నెక్స్ట్ కనుక్కునేటప్పుడు 43 + 43 + 34 + 44 ఈ 4 కలిపితే 164 వస్తుంది. 164 వస్తుంది. 164/4 అంటే 4 years కనుక్కోమన్నాడు కాబట్టి 41 వస్తుంది. ఇది ఆడ్ నెంబర్ కాదు కదా, ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ 39 + 41 39 + 41/2 80/2 40 అవుతుంది. దీన్ని సెంటరింగ్ అని అంటాం. అంటే ఏంటి, 4 years కనుక్కొని మళ్ళీ మళ్ళీ ఈ రెండింటికి యావరేజ్, ఈ 4 years కనుక్కొని ఈ రెండింటికి మళ్ళీ యావరేజ్ అంటే 39 4 years కనుక్కున్న తర్వాత మళ్ళీ ఆ రెండింటికి యావరేజ్ చేస్తే వచ్చేది ఎంతో సెంటరింగ్ అని అంటాం అనమాట. అంటే నువ్వు ఈవెన్ నెంబర్ అంటే 3 years అంటే ఆడ్ నెంబర్ చేసేటప్పుడు నువ్వు ఇలా సెంటరింగ్ చెయ్యవు. ఈవెన్ నెంబర్ చేసేటప్పుడు మటుకు సెంటరింగ్ చేస్తావు. ఇవి మూవింగ్ యావరేజెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్, మూవింగ్ యావరేజ్ మెథడ్ లో ఉన్న ప్రాబ్లమ్స్. అర్థమైందా? హలో ఓకే. వీటికి ట్రెండ్ లైన్ గీస్తావు. ట్రెండ్ లైన్ ఎలా గీస్తావు? మళ్ళీ ఇయర్ సేల్స్ ట్రెండ్ లైన్ గీసుకుంటూ వస్తావు. అంటే నువ్వు ఏదైతే కనుక్కున్నావో దానికి ట్రెండ్ లైన్ గీసుకొని మళ్ళీ యాక్చువల్ లైన్ అంటే ఎక్కడైతే కలుస్తే ఆ 4 గీస్తే యాక్చువల్ గా ట్రెండ్ లైన్ అవుతాయి. క్లియర్? దీన్ని మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటిని టెక్స్ట్ బుక్ లో ఓపెన్ చేస్తే, ఐఎం టెక్స్ట్ బుక్ నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ లో ఓపెన్ చేస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మూవింగ్ యావరేజ్ మెథడ్ లో ఇలా చేస్తాం ప్రాబ్లమ్స్. అలా కాకుండా ఇంకొక స్లైడ్ పెడుతున్నాను చూడండి. ఇది ఇంకొక మెథడ్. అంటే ఏంటి, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ మెథడ్ అయితే ఇది ఇంకో రకంగా డిఫరెంట్ గా ఉంటది. దీన్ని ఇంకొకసారి వినండి. ఇంట్రడక్షన్ లోకి వెళ్తే, ది సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ మోడల్స్ అప్లికబుల్ టు టైమ్ సిరీస్ డేటా విత్ సీజనల్, ట్రెండ్ ఆర్ బోత్ సీజనల్ అండ్ ట్రెండ్ కాంపోనెంట్ అండ్ స్టేజ్ లైన్. అంటే మీకు టైం సిరీస్ చెప్పేటప్పుడు నేను చెప్పాను సీజనల్ అంటే ఏంటి, ట్రెండ్ అంటే ఏంటి, క్యాజువల్ అంటే ఏంటి అవన్నీ చెప్పుకుంటా వచ్చాను.
సో వీటిలో ఏంటంటే సీజనల్ డేటా, ట్రెండ్ డేటా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఫోర్కాస్టింగ్ మెథడ్స్ డిస్కస్డ్ ఇన్ దిస్ చాప్టర్ కెన్ బి క్లాసిఫైడ్ as యావరేజింగ్ మెథడ్స్. అంటే ఏంటి, మూవింగ్ యావరేజెస్ ని యావరేజింగ్ మెథడ్స్ అని కూడా అంటారు. దాంట్లో ఇంకొక భాగం కూడా ఉంది, అదేంటది ఈక్వల్లీ వెయిటెడ్ అబ్జర్వేషన్స్ తీసుకొని దాన్ని బట్టి యావరేజింగ్ మెథడ్స్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ అని ఇంకొక మెథడ్ ఉంది. ఇది డిఫరెంట్ మెథడ్, దానికంటే ఇది డిఫరెంట్ మెథడ్. కొన్ని వాటిట్లో ఏంటంటే నీకు ఆడ్ నెంబరు మూవింగ్ యావరేజ్ కనుక్కోండి, ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్ ఆఫ్ డేటా కనుక ఇచ్చి ఈవెన్ ఆడ్ నెంబర్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ అంటే 3 కానీ 5 కానీ అట్లా ఇస్తారు. లేదా ఈవెన్ నెంబర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ అంటే 4 కానీ 6 కానీ అట్లా ఇస్తారు. అలా ఇస్తే ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పిన మోడల్ ఫాలో అవ్వాలి. ఎలాగా, నువ్వు ఇయర్ అది తీసుకొని మూవింగ్ యావరేజ్ కనుక్కొని ఆ మూవింగ్ యావరేజ్ కి నువ్వు ట్రెండ్ లైన్ గీసాల్సి వస్తావు, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకొని అలా కనుక్కోవాలి. అలా కాకుండా డిఫరెంట్ గా కూడా అంటే వెయిటెడ్ రెసిడ్యువల్ మెథడ్స్ అంటూ డిఫరెంట్ గా ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్ లో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడని ప్రాబ్లం ఇచ్చిన దాన్ని బట్టి నీకు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తావు. ఇదేంటంటే ఇందులో ఏంటి ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ అని ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్. అలా క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏంటంటే మీ క్వశ్చన్ లోనే ఇది ఈ మెథడ్ మీద చేయాలి అని వాడు క్వశ్చన్ లోనే ఇచ్చేస్తాడు. దాన్ని బట్టి మీరు ఆ మెథడ్ ఫాలో అవుతా ఉంటారు. ఈ మెథడ్ ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఎక్స్ప్లెనేషన్ వినండి. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత టైం ఉంటే ప్రాబ్లం చేద్దాం, లేకపోతే రేపు చేద్దాం ప్రాబ్లం. ఓకే రైట్. సో ఇంట్రడక్షన్కి వచ్చాము. యావరేజింగ్ మెథడ్స్ వచ్చేసరికి ఏంటంటే ఈక్వల్లీ వెయిటెడ్ అబ్జర్వేషన్స్ ఒకటి ఉన్నాయి యావరేజింగ్ మెథడ్ లో. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్స్ అంటే ఏంటి, అన్ఈక్వల్ సెట్ ఆఫ్ వెయిట్స్ టు పాస్ డేటా. ఇప్పుడు మనం మూవింగ్ యావరేజెస్ లో చూసినప్పుడు ఇయర్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. పక్కన డేటా నీకు ఎలా అయినా ఇవ్వనండి, సేల్స్ కానీ పక్కన సెకండ్ కాలం లో ఇచ్చే డేటా నీకు ఎట్లయినా ఇవ్వచ్చు. కానీ ఇయర్స్ అనేవి అంటే ఏంటి, 1998 నుంచి స్టార్ట్ చేశాడని 1998, 1999, 2000 అట్లాగే వరుసనే ఇయర్స్ మిస్ కాకుండా ఇస్తాడు. లేకపోతే మధ్యలో ఒక 2 ఇయర్స్ కనుక మిస్ చేస్తే కూడా ఆ డేటా మొత్తం యూనిఫామ్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ కూడా 2 సంవత్సరాలు గ్యాప్ ఇస్తాడు. అంటే ఏంటి, నీకు ఇచ్చే డేటా చాలా యూనిఫామ్ గా ఇస్తేనే నువ్వు మూవింగ్ యావరేజెస్ చేస్తావు, లేకపోతే నువ్వు మూవింగ్ యావరేజెస్ చేయలేవు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అలా కాకుండా డిఫరెంట్ గా ఇచ్చినా కూడా చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఇవి. సో యావరేజింగ్ మెథడ్ అంటే ఏంటి, ఈక్వల్లీ వెయిటెడ్ అబ్జర్వేషన్స్ అంటే ఈక్వల్లీ వెయిటెడ్ గా ఉన్న అబ్జర్వేషన్స్ మాత్రమే చేసేది ఈ మెథడ్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ అంటే ఏంటంటే అన్ఈక్వల్ సెట్ ఆఫ్ వెయిట్స్ టు పాస్ డేటా వేర్ ద వెయిట్స్ డికే ఎక్స్పోనెన్షియల్ ఫ్రమ్ ది మోస్ట్ రీసెంట్ టు ద మోస్ట్ డిస్టెంట్ డేటా పాయింట్స్. అంటే ఏంటి, ఇప్పటి నుంచి ఎప్పుడో ఉన్న డేటా పాయింట్స్ మధ్య స్మూతింగ్ మెథడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఎప్పుడో ఉన్న డేటా పాయింట్స్ మధ్య డేటాని కలెక్ట్ చేయడం. ఆల్ మెథడ్స్ ఇన్ దిస్ గ్రూప్ రిక్వైర్ ద సర్టెన్ పారామీటర్స్ టు బి డిఫైన్డ్. ఇందులో ప్రతి మెథడ్ కి ఒక పారామీటర్ డిఫైన్ చేస్తారు. దీస్ పారామీటర్స్ విత్ వాల్యూస్ బిట్వీన్ 0 to 1 విల్ డిటర్మైన్ ద అన్ఈక్వల్ వెయిట్ టు బి అప్లైడ్ టు ద పాస్ట్ డేటా. ఇచ్చిన పాస్ట్ డేటాకి 0 to 1 డిఫరెంట్ డేటా మనం తీసుకొని, అంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ అంటారు, ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ అంటారు. ఆ వాల్యూని ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ వాల్యూ కనుక తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ వాల్యూ ఎలా తీసుకుంటాం, యూజువల్ గా వాడు ప్రాబ్లమ్ లోనే ఇచ్చేస్తాడు, దాన్ని ఆల్ఫాగా డినోట్ చేస్తారు, ప్రాబ్లమ్ లో ఇస్తారు. లేదా విత్ వాల్యూస్ బిట్వీన్ 0 to 1 అంటే 0 to 1 ఏదైనా ఎజ్యూమ్ చేసుకోండి అని అన్నా అంటాడు. సో ఫస్ట్ యావరేజింగ్ మెథడ్స్ అంటే ఇందులో ఒక యావరేజింగ్ మెథడ్ ఒకటి చెప్పాము, ఈక్వల్లీ వెయిటెడ్ అబ్జర్వేషన్ రెండో మెథడ్ కదా. యావరేజింగ్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. యావరేజింగ్ మెథడ్ if a time series is generated by a constant process subject to random error, this mean is a useful statistic and can be used to a forecast of next period. ర్యాండమ్ గా ఉన్నదానికి నెక్స్ట్ పీరియడ్ ని ఫోర్కాస్ట్ చేయడానికి నువ్వు యావరేజ్ మెథడ్ వాడతావు. నెక్స్ట్ ఏంటి, యావరేజింగ్ మెథడ్ ఆర్ సూటబుల్ ఫర్ స్టేషనరీ టైమ్ సిరీస్ డేటా వేర్ ద సిరీస్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అరౌండ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. అంటే ఏంటి, సిరీస్ మొత్తం ఈక్విలిబ్రియం గా ఉండి ఒక కాన్స్టెంట్ వాల్యూ ద అండర్లైనింగ్ మీన్ విత్ ద కాన్స్టెంట్ వేరియన్స్ ఓవర్ టైం. అంటే టైం కి దీనికి మొత్తం కనుక యూనిఫామ్ గా ఈక్వల్ గా ఉంటేనే నువ్వు యావరేజ్ మెథడ్ చూస్ చేస్తావు. అలా కాదు. సెకండ్ మెథడ్ ఏంటి, ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్. ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ అంటే ఏంటి, ద సింప్లెస్ట్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ ఈ సింగిల్ స్మూతింగ్ యూజ్ చేసి చేస్తావు. వేర్ ఓన్లీ 1 పారామీటర్ నీడెడ్ టు బి ఎస్టిమేటెడ్. ఒక్క పారామీటర్ మాత్రమే ఎస్టిమేట్ చేస్తావు. అంటే ఏంటి, నువ్వు మూవింగ్ యావరేజెస్ మెథడ్ లో నువ్వు ఏ పారామీటర్ ని ఎస్టిమేట్ చెయ్యవు. ఇన్ని ఈవెన్ అంటే ఈవెన్ ఇస్తే ఈవెన్ గా, ఆడ్ ఇస్తే సెంటరింగ్ ఆడ్ ఇస్తే ఆడ్ గా, ఈవెన్ ఇస్తే సెంటరింగ్ చేసుకుంటూ వస్తావు.
కానీ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ లో ఒక వాల్యూని అంటే స్టార్టింగ్ వాల్యూని కానీ వాడు ఏదైతే స్టార్టింగ్ వాల్యూ అన్నాడో ఆ వాల్యూని ఎస్టిమేట్ చేసుకోవాలి ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ లో. ఇదేంటిది హోల్స్ మెథడ్ మేక్ యూజ్ ఆఫ్ 2 different పారామీటర్స్ అండ్ అలౌస్ ఫోర్కాస్ట్ ఫర్ సిరీస్ విత్ ట్రెండ్. అదే నువ్వు ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ లో హోల్స్ మెథడ్ కనుక సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, దాంట్లో ఏం చేస్తావు, 2 పారామీటర్స్ నువ్వు ఎస్టిమేట్ 2 పారామీటర్స్ నువ్వు డిఫైన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే యాక్చువల్ గా ఏంటి సింపుల్ మెథడ్ లో కనుక అయితే నువ్వు ఒక పారామీటర్ డిఫైన్ చేస్తావు, దీంట్లో అయితే 2 పారామీటర్స్ డిఫైన్ చేస్తావు. అదే హోల్డ్ వింటర్స్ మెథడ్ ఇన్వాల్వ్స్ 3 స్మూతింగ్ పారామీటర్స్ టు స్మూత్ ద డేటా. అంటే ఏంటి, ఒక స్మూతింగ్ ఇండెక్స్ రావడం కోసం హోల్స్ వింటర్ మెథడ్ కనుక నువ్వు సెలెక్ట్ చేసుకొని ఉంటే 3 పారామీటర్స్ నువ్వు ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తావు. అర్థమవుతుందా? ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ లో సింపుల్ మెథడ్ అయితే ఒక పారామీటర్ నువ్వు ఐడెంటిఫై చేసుకుంటావు అంటే ఎజ్యూమ్ చేసుకుంటావు. నెక్స్ట్ హోల్స్ మెథడ్ కనుక అయితే 2 different పారామీటర్స్ నువ్వు ఎజ్యూమ్ చేసుకుంటావు. హోల్స్ వింటర్స్ మెథడ్ అయితే కనుక 3 different పారామీటర్స్ నువ్వు ఎజ్యూమ్ చేసుకుంటావు. నెక్స్ట్ యావరేజింగ్ మెథడ్. యావరేజింగ్ మెథడ్ లో ఏం చేస్తారు, ద మీన్ అంటే అన్నింటికి మీన్ తీసుకుంటా ఉంటాం. సో వెన్ న్యూ డేటా బికమ్స్ అవైలబుల్ ద ఫోర్కాస్ట్ ఫర్ T+1 ఇస్ ద న్యూ మీన్. అంటే ఏంటి న్యూ మీన్ అంటే ఇందాక నేను చెప్పాను చూసారా మెథడ్, యావరేజింగ్ మెథడ్, మూవింగ్ యావరేజ్ మెథడ్, ఆడ్ ఈవెన్ అంటే దాన్ని ఇలా కూడా నువ్వు అంటే ఎప్సిలాన్ అంటే ఒక ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఎలా చేయాలో అని చూపిస్తున్నాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది అబోవ్ ప్రాబ్లమ్, రైట్? సో లార్జెస్ట్ వాల్యూ కే తీసుకుంటావు, ఇదంతా సేమ్ నేను ఇందాక మూవింగ్ యావరేజ్ మెథడ్ ఎలా అయితే చెప్పానో అంతా ఇదే. తర్వాత ఇది దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎలా చేశారు ఏంటి అనేది. సో ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ కొద్దాం. వీటిలో ఏంటంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ చాలా క్లియర్ గా ఉంది కాబట్టి ఐ టుక్ దిస్ వాల్యూ. సో exponential smoothing method. This method provides an exponentially weighted moving average of all previous observed values. ఈ మెథడ్ లో వెయిటెడ్ మూవింగ్ యావరేజెస్ తీసుకుంటాము, ప్రీవియస్ అబ్జర్వ్డ్ వాల్యూస్ ని బేస్ చేసుకొని తీసుకుంటాం. అప్రోప్రియేట్ ఫర్ ద డేటా విల్ నో ప్రెడిక్టబుల్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ట్రెండ్. అప్రోప్రియేట్ ఫర్ డేటా అప్రోప్రియేట్ గా ఉంటుంది, అప్వర్డ్ డౌన్వర్డ్ ప్రిడిక్టబుల్ చేస్తాము, కానీ నో ప్రిడిక్టబుల్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ట్రెండ్. అంటే ఏంటి, ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ మెథడ్ లో మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకొని మనం ఒక గ్రాఫ్ గీసిన తర్వాత ఆ గ్రాఫ్ ని బట్టి మీడియం ని మనం ట్రెండ్ లైన్ గా తీసుకుంటాం. అంటే ఏంటి, మొత్తం దాన్ని ప్రిడిక్ట్ చేసి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎటువంటి ప్రిడిక్షన్ ఉండదు, ఓన్లీ స్టార్టింగ్ డేటా నువ్వు ఎజ్యూమ్ చేసుకుంటావు తప్ప అది పారామీటర్స్ ని బేస్ చేసుకుని అంటే మెథడ్స్ ని బేస్ చేసుకుని నువ్వు ఎజ్యూమ్ చేసుకుంటూ ఉంటావు. ఐదర్ వన్ సింపుల్ మెథడ్ అయితే 1, థర్డ్ అదేంటి హోల్స్ మెథడ్ అయితే నెంబర్ 2, హోల్స్ వింటర్స్ మెథడ్ అయితే కనుక 3 పారామీటర్స్ ఎజ్యూమ్ చేసుకుంటావు. కానీ ఇది డౌన్వర్డ్ అంటే ఏంటి, నువ్వు చివరి గ్రాఫ్ గీసేటప్పుడు ప్రిడిక్టబుల్ ట్రెండ్ లైన్ నువ్వు గీయవు. తర్వాత ద ఎయిమ్ ఈస్ టు ఎస్టిమేట్ ద కరెంట్ లెవెల్ అండ్ యూజ్ ఇట్ యాజ్ ఎ ఫోర్కాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ. అంటే ఏంటి, కరెంట్ లెవెల్ ని ఎస్టిమేట్ చేస్తావు, ఫోర్కాస్ట్ వాల్యూ ఏంటి అనేది నువ్వు ఆలోచిస్తావు. సో సింపుల్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ ఎలా చేస్తావో చూద్దాం. సింపుల్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ లో ఫార్మల్లీ ద ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ ఈక్వేషన్ ఈస్ T+1 is equal to alpha into y1 plus 1 minus alpha into f of t. ఇక్కడ స్మూత్నింగ్ కాన్స్టెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్మూత్నింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటి, Ft+1 అంటే ఏంటో చూద్దాం. అంటే ఏంటి, ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేసి నువ్వు ఈ మెథడ్ అంతా చేసుకుంటూ వస్తావు. ఈ ఫార్ములాలో నీకు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఇయర్ ఇస్తాడు, యూనిట్స్ ఇస్తాడు, అంటే ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఇస్తాడు. ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ ఎంతలో చేయాలి అంటే ఆల్ఫా ఎంత తీసుకోవాలి. This is a simple do this problem using simple exponential smoothing method, assuming alpha is equal to 0.6 ano 0.4 ano 0 to 1 మధ్యన ఆల్ఫా వాల్యూ ఇస్తాడు. ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు స్మూత్నింగ్ ఇచ్చిన దాన్ని బట్టి అది ఆల్ఫాగా తీసుకొని ఈ ఫార్ములా వేసి నువ్వు ప్రాబ్లం చేయాల్సి వస్తావు. సో Ft+1 is equal to ఫోర్కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ పీరియడ్. T+1 అంటే ఏంటి, ఫస్ట్ పీరియడ్ కాకుండా నెక్స్ట్ పీరియడ్ యొక్క ఫోర్కాస్ట్ ని Ft+1 గా డినోట్ చేస్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్మూత్నింగ్ కాన్స్టెంట్ చెప్పాను కదా, 0 to 1 మధ్యలో ఇస్తా ఉంటాడు దీన్ని, ఆల్ఫాని స్మూత్నింగ్ కాన్స్టెంట్ అని అంటాం. నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ సిరీస్ పీరియడ్ ఆఫ్ టీ. y1 అంటే ఏంటి, సిరీస్ పీరియడ్ అంటే ఒక సిరీస్ లో వాల్యూ అంటే yt ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ సిరీస్ ఇన్ పీరియడ్ టీ. అంటే ఏంటి, సెకండ్ కాలం లో ఉన్న వాల్యూస్ అన్ని y వాల్యూస్ గా తీసుకుంటాం. ft ఓల్డ్ ఫోర్కాస్ట్ ఫర్ ది పీరియడ్ అంటే పాత పీరియడ్ యొక్క ఫోర్కాస్ట్ ని ft గా తీసుకుంటాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా Ft+1 is equal to alpha into yt plus 1 minus alpha into f of t.
So the forecast f of t plus 1 is based on weighted, the most recent observation. అంటే ఏంటి f of t plus 1 అంటే ఇప్పుడు కొత్త అబ్జర్వేషన్. yt is with a weight alpha and weighting the most recent forecast ft with the weight of 1 minus alpha. 1 minus alpha ని యూజ్ చేసుకొని ఇచ్చిన ఎక్స్పోనెన్షియల్ కాన్స్టెంట్ ని 1 minus alpha గా యూజ్ చేసుకొని దాన్ని బట్టి నువ్వు సెకండ్ ని క్యాలిక్యులేట్ చేయటాన్ని ఏమంటావు? దాన్ని బట్టి నువ్వు సెకండ్ దాన్ని క్యాలిక్యులేట్ చేయటాన్ని ఏమంటావు? సెకండ్ దాన్ని క్యాలిక్యులేట్ చేయటాన్ని ఎక్స్పోనెన్షియల్ 1 minus alpha తో నువ్వు సెకండ్ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటావు. సో నెక్స్ట్, if the substitution process is repeated by replacing ft minus 1 by its components, ft minus 2 by its components and so on, the result is. అంటే ఏంటి? ఇవి ft minus 1 ft minus 2 అలా సబ్స్టిట్యూటింగ్ కాంపోనెంట్స్ వెళ్ళిపోతా ఉంటే రిజల్ట్ ఏంటి? రిజల్ట్ అనేది ఇప్పుడు పెరిగిపోతా ఉంటే నీకు వాల్యూస్ రిజల్ట్ అనేది ఇలా తీసుకోవడం జరుగుతుంది. ft minus 1 is equal to alpha into y of t ప్లస్ ఆల్ఫా ఇంటూ అంటే ఏంటి? నువ్వు కిందకు ఒక ఫార్ములా ఇచ్చాం, ఆల్ఫా ఇంటూ వై ఆఫ్ టీ ప్లస్ 1 minus ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. దీన్ని పెంచుకుంటూ పోతాడు, దాన్ని పెంచుకుంటూ పోతారు. ఇదిగోండి, ఆల్ఫా ఇంటూ వై ఆఫ్ టీ ప్లస్ 1 minus ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఆల్ఫా ఇంటూ వై ఆఫ్ టీ ప్లస్ 1 minus ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇంటూ వైటీ మైనస్ 1 ప్లస్ 1 minus ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 1. మేడం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఆల్ఫా ఇంటూ వైటీ ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 minus ఆల్ఫా వైటీ మైనస్ 1 ప్లస్ 1 minus ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్టీ మైనస్ 1. ఇవేంటివి? డిపెండ్స్ అంటే ఎక్స్పాండబుల్ వాల్యూస్ కనుక అడిగితే దీన్ని బట్టి చేయాల్సి వస్తాం. సింపుల్ వాల్యూస్ కనుక అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తావు. ఎక్స్పాండబుల్ వాల్యూస్ కనుక అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తావు. అలా కాకుండా ఇదిగో చూడండి, అది ఎక్స్పాండబుల్ వెళ్ళిపోతా ఉంటుంది. ఆల్ఫా ఇంటూ వైటీ ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 minus ఆల్ఫా ఇంటూ వైటీ మైనస్ 1 ఏంటి? ఎక్స్టెన్షన్ ఇదంతా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 minus ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ వైటీ మైనస్ 2 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 minus ఆల్ఫా హోల్ క్యూబ్ ఇంటూ వైటీ మైనస్ 3. ఇవన్నీ ఏంటి? పెరుగుతా పోతాయి. అంటే దాని యొక్క ఎక్స్పాండెడ్ వర్షన్ కనుక అడిగితే దిస్ ఇస్ ద వన్. Therefore ft minus t plus 1 is the weighted moving average for all past observations. So ft plus 1 అంటే ఏంటి? ft plus 1 is equal to, కాబట్టి ఇదేంటిది? వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఫర్ ఆల్ పాస్ట్ అబ్జర్వేషన్స్ అన్నిటికీ ఇది ఒకటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని అంటారు. సో సింపుల్ ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ మెథడ్ లో the following table shows the weighted assigned to the past observations. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.2 తీసుకున్నాడు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.4 తీసుకున్నాడు, 0.6 తీసుకున్నాడు, 0.8 తీసుకున్నాడు, 0.9 తీసుకున్నాడు. తీసుకొని వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు అట్ 0.2. వై ఆఫ్ టీ వాల్యూస్ ఇట్లా కట్టుకుంటా వచ్చారు. 0.2 కనుక తీసుకుంటే వైటీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఆల్ఫా మైనస్ 1. ఇది ఆల్ఫా ఇంటూ ఆల్ఫా మైనస్ 1. తర్వాత ఆల్ఫా ఇంటూ ఆల్ఫా 1 minus ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ 1 minus ఆల్ఫానే కదా. The exponential smooth f of t plus 1 is equal to f of t plus alpha into yt minus ft. ఇందులో ఏంటంటే ఆల్ఫాను సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాడు. ఆల్ఫాను సబ్స్టిట్యూట్ చేసుకొని వైటీ ప్లస్ 1 ఏంటి, వైటీ ప్లస్ 2 ఏంటి, వైటీ ప్లస్ 3 అంటే ఏంటి, వెయిటెడ్ ఎలా చేయాలి అని అంటే సబ్స్టిట్యూట్ చేసుకున్నాడు. ఇక్కడ ఆల్ఫా ఇస్ కూడా 0.2 ఇచ్చాడు కదా. సో 0.2 ఇంటూ 1 minus ఆల్ఫా. నెక్స్ట్ ఏంటి? ఎఫ్టీ ప్లస్ 2 కనుక అయితే 0.2 ఇంటూ 1 minus ఆల్ఫా హోల్ స్క్వేర్. ఎఫ్టీ ప్లస్ 3 ఏమవుతుంది? 0.2 ఇంటూ 1 minus ఆల్ఫా హోల్ క్యూబ్. సో ఇదేంటిది? వెయిటెడ్ అసైన్ టు వెయిటెడ్ అబ్జర్వేషన్స్ కనుక చేయాలి, ఆల్ఫా వాల్యూస్ ఇచ్చేస్తే అంటే నువ్వు ఇలా చేసుకోవాల్సి వస్తావు. దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 0.8 ఉంది కదా. సో ఆల్ఫా ఇస్ వై ఆఫ్ టీ 0.8 తీసుకో. 0.8 ఇంటూ 1 minus 0.8, 0.8 ఇంటూ 1 minus 0.8 హోల్ స్క్వేర్, 0.8 ఇంటూ 1 minus 0.8 హోల్ క్యూబ్. అలా చేసుకుంటా వస్తూ ఉంటావు. దీని ఏంటి? వైటీ ప్లస్. సో దీన్ని బట్టి ఏంటి? నీకు ఆటోమేటిక్ గా వాల్యూస్ ఎట్లా ఎక్స్పోనెన్షియల్ సింపుల్ స్మూతింగ్ మెథడ్ లో వాల్యూస్ నీకు అర్థమైపోతాయి. సో ఒక్కొక్క దానికంటే ఏంటి? ఆల్ఫా అనేది పెంచుకుంటా వెళ్ళిపోతా ఉంటే అంటే ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ కాన్స్టెంట్ వాల్యూ పెంచుకుంటా వెళ్ళిపోతా ఉంటే వాల్యూస్ ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది ఇక్కడ. సో ద ఎక్స్పోనెన్షియల్ స్మూతింగ్ ఈక్వేషన్ rewritten in the following form indicate
ద రోల్ ఆఫ్ వెయిటెడ్ ఫ్యాక్టర్స్ ఆల్ఫా. వెయిటెడ్ ఫ్యాక్టర్స్ ఆల్ఫా యొక్క రోల్ చెప్తా ఉంటారు. ఎఫ్ టీ ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ వై ఆఫ్ టీ మైనస్ 1. అంటే ఏంటి, బిఫోర్ దాంతో కంపేర్ చేసుకుంటా వస్తే ఎక్స్పోనెన్షియల్ స్మూతరింగ్ మెథడ్. ఇది ఓన్లీ వెయిట్స్ చూసుకుంటే ఎక్స్పోనెన్షియల్ స్మూతరింగ్ మెథడ్. Exponential smoothing forecast is the old forecast plus an adjustment for the error that occurred in the last forecast. Old forecast అనేది ఏంటి, the old forecast అంటే ఏంటి, ఈ మెథడ్ పాతది ఎప్పుడు ఓన్లీ స్మూత్నింగ్ యూజ్ చేసుకుని ఆ స్మూత్నింగ్ కాన్స్టెంట్ బేస్ చేసుకుంటా వస్తాం. కానీ దాన్ని బట్టి ఏంటి, అది పాతది అయిపోయింది కాబట్టి దాన్ని బట్టి కొత్తది ఎలా కనుక్కోవాలి, కొత్త వెయిట్స్ ఎలా కనుక్కోవాలి అనేది ఇది ఫార్ములా. The smoothing value of a smoothing constant alpha must be between 0 to 1. Alpha cannot be equal or to 0 or 1. Alpha అంటే 0 కి 1 దానికి ఈక్వల్ అవ్వదు. సో ఆల్ఫా స్మూత్నింగ్ కాన్స్టెంట్ అని అంటాం. If stable predictions with smoothed random variation is desired, then a small value of alpha is desired. So smoothing constant ki predicted values కనుక ఉంటే small value desire అవుతుంది. If a rapid response to the real change in the pattern of observations is desired, a large value of alpha is, అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ కనుక వెళ్తా ఉంటాయి అంటే ఏంటి, ప్రెడిక్షన్ కనుక మనం ఎక్కడికో ఉంటే కనుక లార్జ్ వాల్యూ ఆఫ్ ఆల్ఫాని లార్జ్ వాల్యూ తీసుకుంటా ఉంటారు. టు ఎస్టిమేట్ ఆల్ఫా, ఫోర్కాస్ట్ ఆర్ కంప్యూటెడ్ ఫర్ ఆల్ఫా ఈక్వల్ టు 1.1, 0.2, 0.3 to 0.9. The sum of square forecast error is computed for each. The value of alpha with the smallest RMSE is chosen for the use in producing the future forecast. Smallest value of alpha is the smallest RMSE, దాన్ని తీసుకుని చేస్తా ఉంటాం. నెక్స్ట్, టు స్టార్ట్ విత్ అన్ అల్గారిథం we need f1 because f2 is equal to alpha into y1 plus 1 minus alpha into, as f1 is not known, we can set the first estimate equal to the first observation. Use the average of first 5 or 6 observations for an initial smoothing method. First average of first 5 or 6 observations తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జనవరి అబ్జర్వ్డ్ వాల్యూస్ అన్ని ఇవి. దీన్ని బేస్ చేసుకొని సేల్స్ ఫోర్కాస్ట్ కనుక్కున్నారు. దీనికంటే వై ఆఫ్ టీ ప్లస్ 1 ఎలా కనుక్కోవాలి అనేది టెక్స్ట్ బుక్ లో ఇంకొక ప్రాబ్లం ఉంది. దాన్ని ఇప్పుడు మీకు నేను వాట్సాప్ పెడతాను, ఒకసారి చూడండి అమ్మా. అది చూసి ఆ ప్రాబ్లం లో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎలా కనుక్కోవాలో చెప్తాను, వినండి. వాట్సాప్ లో పెట్టాను చూడండి, మీకు ప్రాబ్లం వాట్సాప్ లో పెట్టాను. ఇక్కడ అబ్జర్వేషన్స్ మీకు నీట్ గా కనిపించడం లేదు కాబట్టి వాట్సాప్ లో పెట్టాను ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్ ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాల్సి వస్తాం. ఫార్ములా అది ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ వై ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని చేయాల్సి వస్తాం. ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 8 చదువుతున్నాను, మీకు వాట్సాప్ లో పెట్టాను చూడండి.
the demand for the particular product is given for the 8 periods. Compute the exponentially smoothened forecast for the period taking alpha is equal to 0.1, alpha is equal to 0.3. Which of the forecast, which forecast is the better? ఇది గ్రూప్ లో పెట్టాను మొత్తం. ఈ గ్రూప్ లో పెట్టిన ఈ ప్రాబ్లమ్ ని ఈ ఫార్ములా యూజ్ చేసి చేయండి. ఈ ఫార్ములా యూజ్ చేసి మీకు రిజల్ట్ కరెక్ట్ గా వచ్చిందో లేదో నాకు చెప్పండి. ఎలాగా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పీరియడ్ 1 to 8 పీరియడ్స్ ఇచ్చాడు. డిమాండ్ డిఎక్స్ ఇచ్చాడు, డిటి ఇచ్చాడు, అండ్ 10, 18, 29, 15, 30, 12, 16, 8 ఇంతవరకు ప్రాబ్లం. ప్లస్ మీకు ఏంటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.3 ఇచ్చాడు. 0.3 ఇచ్చినప్పుడు ఇక్కడ డిటి వాల్యూస్ అంటే డిమాండ్ వాల్యూస్ కూడా ఇచ్చాడు కదా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.1 కి ఎలా క్యాలిక్యులేట్ చేశాడు? ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ పీరియడ్ కి డిమాండ్ డిటి ఇచ్చిన దగ్గర ఫోర్కాస్ట్ 15 ఉంది చూసారా, అది మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే డిమాండ్ కి ఇచ్చినప్పుడు ఫోర్కాస్ట్ అంటే ఎఫ్ఎఫ్టీ నువ్వు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎఫ్ఎఫ్టీ ఫర్ ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ దానికి నువ్వు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇది ఎంత ఎజ్యూమ్ చేసుకోవాలి మేడం అంటే, ఆల్రెడీ నీకు డిమాండ్ డిటి ఇచ్చింది అందుకంటే ఒక 5, 6 ఎక్కువ ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 15 ఇచ్చావు. 15 తీసుకున్న తర్వాత ఈ 15 అనేది నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నావు, విచ్ ఇస్ కాల్డ్ as ఎఫ్ ఆఫ్ టీ. సో ఇక్కడ టైం ఏంటి, ఇక్కడ నువ్వు ఫార్ములా ఏంటి ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ 1 అంటే ఏంటి, సెకండ్ ఎఫ్ ఆఫ్ టీ. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ వై ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ. సో వై ఆఫ్ టీ ఆల్ఫా అంటే ఎఫ్ ఆఫ్ టీ అంటే నీకు ఏంటి 15 ప్లస్ ఆల్ఫా అంటే 0.1 ఇంటూ వై ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ. వై ఆఫ్ టీ అంటే ఏంటి, డిమాండ్ అంటే 10 మైనస్ ఎఫ్ ఆఫ్ టీ అంటే 15. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూస్ ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0.1 వస్తాయి. ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తావు అంటే డి ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ. ఫోర్కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తావు, ఇదేంటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0.3 మళ్ళీ 15 అస్యూమ్ చేసుకొని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తావు. సో ఈ ప్రాబ్లమ్ ని ఒక్కసారి నేను గ్రూప్ లో పెట్టాను. ఆ ప్రాబ్లమ్ ని మీరు ఒకసారి చూస్తే రేపు మళ్ళీ నేను ఇదే ప్రాబ్లమ్ ని షేర్ చేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ మెథడ్ అని అంటాం. సేమ్ ప్రాబ్లం. ఇవి పారామీటర్స్ మారే కొద్దీ వీటి యొక్క స్ట్రక్చర్స్ వీటి యొక్క ఇది మారిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఎఫ్ ఆఫ్ టీ కనుక్కుంటా ఉంటాడు. ఎఫ్ ఆఫ్ టీ ఎట్లా కనుక్కుంటారు, ఇలాగే కనుక్కుంటారు. అంటే ఏంటి, ఇది 2 పారామీటర్స్ ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు వేసిన మెథడ్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.6, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.3. ఫోర్స్ ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ మెథడ్ అంటే ఇక్కడ నీకేంటి ఎల్ ఆఫ్ టీ అంటే ఇక్కడ నీకు ఎల్ ఆఫ్ టీ కనుక్కుంటావు, ఆల్ఫా కనుక్కున్నా, ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా. ఇక్కడ వాల్యూ ఏంటంటే బి వాల్యూ కూడా తెలియాలి. బి వాల్యూ కూడా నువ్వు ఎస్టిమేట్ చేస్తావు. బి వాల్యూ కూడా ఎస్టిమేట్ చేసి బీటా కనుక్కుంటావు. సో స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఫర్ ట్రెండ్ ఎస్టిమేట్, బీటా స్మూత్నింగ్ కాన్స్టెంట్ ఫర్ డేటా, ఇలా రెండు ఇస్తాడు. రెండు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు చేసుకుంటూ వస్తావు. ఇవి ఫస్ట్ ఆ మోడల్ అర్థమైతే ఆ తర్వాత ఈ మోడల్స్కి వెళ్ళొచ్చు. ఈ మోడల్స్ ఎప్పుడు మిమ్మల్ని అడగట్లేదు, కానీ ఈ మోడల్స్కి వెళ్ళొచ్చు. ఓకే, అందులో ఇచ్చిన ప్రాబ్లమ్ని నీట్గా చూసి చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు సెకండ్ మోడల్ అర్థం అవుతుంది. ఓకే, లెట్స్ మీ ఎండ్ ద క్లాస్ నౌ హియర్. క్లాస్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఆ ప్రాబ్లమ్ ఒకసారి చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ. టుడే ఐఎమ్ ఫ్రీ. దాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్ చేస్తే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి చూద్దాం. మూవింగ్ యావరేజ్ మెథడ్ తర్వాత ఇది ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్ మెథడ్ ప్రాబ్లం. ఎట్లా ఇచ్చిన ప్రాబ్లం అలాగే ఇస్తారు.